నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఒక ధర్మ సందేహం ఉంది అక్క. బై చాలా మెరిసిపోతున్నారు ఈ రోజు. వయసు పింక్ 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 డెఫినెట్లీ. అండ్ మనసు ఏదైనా కాస్త ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా ఉంది. వాళ్ళ గురుచరిత్ర అధ్యాయం మొదలు పెట్టాను. వెరీ గుడ్. చాలా మనశ్శాంతిగా ఉంది అసలు. సూపర్ సూపర్. ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటూ నా ధర్మ సందేహం, మనం తాళిబొట్టు ఏదైతే ఉందో, మంగళసూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి జనరల్ గా బయటకి కనిపించకూడదు అనేది వింటూ ఉంటాం కదా. చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. మన అమ్మలు కూడా బయటకు వేసుకోవటం లాంటిది ఉండదు. కొన్ని నార్త్ ఇండియన్స్ కొంతమంది వేసుకుంటారేమో, బట్ పెళ్ళైన 16 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా అది కనిపించేటటువంటి పరిస్థితి ఉండదు. ఇందులో ఏదైనా నేను చెప్పింది ఏదైనా రాంగ్ ఉందా? అసలు మంగళసూత్రాలని ఎలా కనిపించకుండానే ఉండాలా? అలాగే ఏ రోజుల్లో మార్చుకోవచ్చు? అసలు దీనికి సంబంధించి అన్ని అడుగుతానక్క. ముందైతే దీంతో స్టార్ట్ చేద్దాం. మంగళసూత్రం బయటికి కనిపించకూడదు అని ఎందుకంటారు అని అంటే, సాధారణంగా మనం చక్కగా తయారై ఎక్కడికన్నా వెళ్ళాము అని అంటే ఆ రోజు ఏమైందో ఏమో కానీ కుదిరింది, చక్కగా తయారవడం కుదిరింది, ఇలా వెళ్ళామో లేదో మళ్ళీ వెంటనే దిష్టి తగిలిందో ఏమో, అక్కడే చాలా నీరసపడిపోయాను అని అనుకుంటూ ఉంటాం మనం. అవునా కాదా? పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు కూడా దిష్టి తొందరగా తగులుతుంది. ఎందుకు? వాళ్ళు చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ ముద్దుగా అనిపించడం వల్ల, కేంద్రీకరించి వాళ్ళనే చూడడం వల్ల, ఒక్కసారి అవాక్కైపు వాళ్ళనే చూస్తాం వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి. అందుకని ఎవరికన్నా ఎలా ఉంటుందో దృష్టి తగులుతుంది కాబట్టి ఆ దృష్టి దోషం నుంచి కాపాడబడడానికి సూత్రాలు లోపల వేసుకోవాలి అంటాం. ఎందుకంటే సాధారణంగా సూత్రాలు ముద్ద బంగారంతోనే చేస్తారు. అవునా కదా? పైన ఏవి స్టడ్స్ లేకుండా, అంటే స్టోన్స్ అవి రాళ్ళు అవి ఉండకూడదు. కొన్ని సూత్రాల్లో నేను చూసాను కొన్ని స్టోన్స్ ఉండటం. ఒక్క స్టోన్ ఉన్న కూడా పెట్టుకుంటారు కొంతమంది. సాధారణంగా మనలో అయితే మాత్రం ముద్ద బంగారమే ఉండాలి అని. మంగళకరమైనవి అని చక్కగా చూడంగానే కూడా చాలా, ఇప్పుడు చూడు అమ్మవారి సూత్రాలు బయటికి వేసి ఉంచుతారు. అవునా? ఆవిడకి దృష్టి దోషం ఏం తగలదు. వాటి వల్ల, అవి చూడడం వల్లనే మనకి సౌభాగ్యం పెరుగుతుంది. అలాగే ఏవైనా మనలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగింపబడతాయి అన్నమాట. అవునా? కాబట్టి అమ్మవారిని చూస్తూ ఉండగా ఫస్ట్ దేని మీద పడుతుంది మనకి కన్ను? సూత్రాల మీద పడుతుంది. అబ్బా ఎంత బాగున్నాయో అని అనుకుంటాం. అలా మన ఆడవాళ్ళ సూత్రాలు మాత్రం లోపల ఎందుకు ఉండాలి అంటే, ఎవరి దిష్టి అన్నా తగులుతుంది. అందులో ముద్ద బంగారంతో చేస్తారు కాబట్టి చూడంగానే ప్రస్ఫుటంగా కనపడతాయి, పచ్చగా మెరిసిపోతూ. అవునా? అందుకని లోపల వేసుకోవాలి అని అంటారు. అసలు ఇప్పుడు సూత్రం వేసుకోవడమే మర్చిపోయారు అందరూ, సూత్రాలే మర్చిపోయారు. కనీసం ఇది వరకు ఓ 10-15 సంవత్సరాల క్రితం తీసి మేకు పెట్టేవారు. మేకు పెడితే గోడ పాడవుతుంది. నో మేకు, నో సూత్రం. సూత్రాలు చక్కగా ఎప్పుడు కూడా తీయకూడదు. ఎందుకు అని అంటే, మీకు సూత్రం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే గనక, హాలాహలం తాగేటప్పుడు పరమశివుడు, చాగంటి గారు చెప్పింది వినండి. సూత్రం అనేది తీయాలనిపించదు. ఇంకా ఆయన చదువుతుంటే అబ్బా అనిపిస్తుంది, అంత పవిత్రమైనవా మనవి అనిపిస్తుంది. ఆవిడ ఆయనట అందరూ హాలాహలం తీసుకుంటాను నేనని చెప్తారు పాపం శివుడు. చెప్పి తీసుకుంటున్నప్పుడు ఒక్కసారి ఆవిడని చూస్తారట, గౌరీ అమ్మవారిని చూసినప్పుడు ఆవిడ చెప్తారట, మీకేం భయం లేదు, నా సూత్రాలు అత్యంత శక్తివంతమైనవి, చాలా గట్టిది నా మాంగళ్యం, మీకేం భయం లేదు, తాగండి అని అంటుందట ఆవిడ. అని అంటే ఆవిడ మాంగళ్యం మీద ఆవిడకి ఎంత గట్టి నమ్మకం చూడు. అంటే ఆ భర్త ఆయుష్ని అంత మంత్రంతో కేంద్రీకరించి మెళ్ళో కట్టిస్తారు సూత్రం. అందుకని తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ సూత్రాన్ని విడవకూడదు. నిద్రపోయినప్పుడు మాకు అడ్డొస్తుందనో, గొలుసు ఇట్లా చిరాగ్గా ఉందనో, లేకపోతే తీసేస్తేనే పాష్ అని అనుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా మనం మర్చిపోవాలన్నమాట. కొంతమంది అయితే మాత్రం నల్ల పూసలు కంపల్సరీ వేసుకుంటారు. నార్త్ సైడ్ అంతా సూత్రాలు ఉండవు. నార్త్ ఇండియన్స్కి నల్ల పూసలు ఖచ్చితం.
వాళ్ళు ఇక్కడికో అక్కడికో నల్లపూసలు వేసుకోవడం అనేది పరిపాటి. ఈ మధ్య కాలంలో నేను చూస్తుంది ఏంటంటే నల్లపూసల్లోనే సూత్రాలు ఇమిడి ఉంటాయి. వాళ్ళకేంటి వాటి సూత్రాలు కంపల్సరీ. కొంతమందికి ఏంటంటే నల్లపూసల్లోనే సూత్రాలు కూడా ఉంటాయి, అదే కొనేసి వేసేస్తారు. అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ సూత్రాలు ఉన్నవి బయట వేసుకోవడం వేస్తున్నారు. సూత్రము అనేది అలా అంటే ఆ డిజైన్ తో ఉన్నది ఏది కూడా బయటికి కనపడరాదు, లోపలే వేసుకోవాలి అన్నమాట కంపల్సరీ. రైట్ రైట్. నేను కూడా ఇది విన్నాను, 16 రోజుల పండగ ముందు వరకు కూడా కనిపించవచ్చు కదా. 16 రోజుల పండగ అప్పుడు ఎందుకంటే చక్కగా పెళ్లి కూతురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి, అతను విష్ణుమూర్తితో సమానం కాబట్టి దిష్టి కూడా 16 రోజుల వరకు కూడా బుగ్గం చుక్క పెట్టుకుంటారు, కళ్యాణం బొట్టు పెట్టుకుంటారు. కాబట్టి అప్పుడు ఏమి దిష్టి తగలదు. 16 రోజులు అప్పుడు ఏంటంటే ముత్తైదులందరూ కూర్చొని చక్కగా పేంటారు. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాలా మంది మనం బంగారం గొలుసులో వేసుకుంటాం కదా, మరి బంగారం గొలుసులో ఎందుకు వేసుకుంటున్నారు, అసలు పసుపు తాళ్ళలో వేసుకోవాలి కదా అని అందరు అడుగుతారు. ఇప్పుడు మనం పెట్టిన తర్వాత కూడా కామెంట్స్ వస్తాయి, మరి పసుపు తాడు ఇంపార్టెంట్ కదా అని. బంగారానికి ఎటువంటి దోషము అంటదు. బంగారంలో ఎందుకు వేసుకుంటాం సూత్రాలు గొలుసులో, ఎటువంటి దోషము అసలు అంటదు బంగారంతో గనక సూత్రాలు గుచ్చుకుంటే. బంగారం గొలుసులో ఆ దోషం అంటకుండా ఉండడానికి బంగారం గొలుసులో వేస్తారనమాట. అయితే లాస్ట్ కి మనం బంగారం గొలుసు ఇలా వచ్చినప్పుడు పసుపు తాడుతో పేనుకుంటాం. ఆ కాస్తైనా పసుపు తాడు ఉండాలి, మంగళకరమైనది పసుపు తాడు. కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారు, కాపర్ తో చుట్టించేసుకుంటున్నారు. అలా చుట్టకూడదు. అక్కడైనా కొంచెమన్నా పసుపు తాడు అనేది అక్కడన్నా ఉండాలి, దాంతో పేనుకోవాలి. ఇంకా సూత్రాలు ఇక నేను కొన్నిసార్లు చూస్తూ ఉంటాను, సూత్రాల గురించి మాట్లాడుతుంటారు, క్వశ్చనింగ్ చేస్తూ ఉంటారు. అడిగే వాళ్ళకి సూత్రం ఉండదు, వేసుకోవాలా లేదా. అమ్మ బాబా ఇదిగో ఈ క్వశ్చన్ అడిగే మాకు కనపడకూడదు అంటున్నారు కాబట్టి నేను తీయట్లేదు. పైగా మాది తమిళ సూత్రాలు, నాకు ప్రాణం. కాబట్టి ఫస్ట్ నేను ఇంటర్వ్యూ ఫస్ట్ టైం నీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను అవాక్ అయ్యాను. సూత్రం గొలుసు చూసాను, నల్ల పూసలు కూడా నాన్కోడ్ ఉంటుంది కదమ్మా అంది, అది వేసుకున్నాం ఫస్ట్. తర్వాత రెండోసారి చెప్పడం, ఫస్ట్ టైం చెప్పినప్పుడు వెళ్ళావా, వెతికేవా వీడియో కరెక్ట్ గా అదే వేసుకున్నారా లేదా ఇప్పటికీ నీకు ఎంత గుర్తక్క అని కూడా అన్నావు. నాన్కోడ్ ఇప్పటికీ ఉంది. అవును అన్నా, నా బర్త్డే ఇంటర్వ్యూలో అదే ఆ బర్త్డే ప్రోగ్రామ్ లో మీరు అన్నారు. ఇప్పటికీ అప్పుడప్పుడు నాన్కోడ్ వేసుకుంటుంటా, భలే ఇష్టం. చాలా బాగుంటుంది. కామెడీ కంటూ ఉంటా, అసలు నల్లపూసలు వేసుకోవడానికి పెళ్లి చేసుకున్నానని. బట్ ఎంతో కొంత నిజం లేకపోలేదు అందులో. అడిగే వాళ్ళకి సూత్రం గొలుసు ఉండదు. అలా సూత్రం గురించి అడిగేటప్పుడు దాని పరమార్థం ఏంటనేది తెలుసుకొని మనం ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మానసికంగా ఎన్నో సమస్యలు ఉండొచ్చు, భర్తతో మీరు ఎంతో బాధపడుతూ ఉండొచ్చు, లేకపోతే వైవాహిక జీవితం మీద అసలు విరక్తి వచ్చి ఉండొచ్చు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత అందరికి పూలదారి ఉంటుందని మనం అనుకోవద్దు, ఏదైనా బాధ ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ధర్మం ధర్మమే, అర్థమైందా? సనాతన ధర్మం పాటించాల్సినప్పుడు పాటించు. నువ్వు ఎందుకు చెప్తున్నా అంటే అది పాటించినప్పుడు నిన్ను ఏదో రకంగా బయటపడేస్తుంది ఆ ధర్మమే. నేను చిన్నప్పుడు చదువుకున్నాను, ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షిస్తే మనం రక్షిస్తుంది అని. అంటే చాలా చిన్న వర్డ్ అది, కానీ దానిలో అర్థం చాలా ఉంది. సనాతన ధర్మాన్ని గనక మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. కంపల్సరీ ఎవరికైనా బాధ ఉండి ఇంక ఈ సూత్రం వేసుకున్నప్పటి నుంచే కదా నాకు ఈ కష్టం వచ్చింది అని అనుకోకండి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ సూత్రాలు వేసుకోండి. కష్టం సూత్రం లేకపోయినా కూడా వస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఏమైపోతుంది తెలుసా పద్మిని, మ్యారేజ్ అయిపోయిన తర్వాతే కదా ఈ బాధలు అనిపిస్తాయి. అతని మీద గౌరవం లేనప్పుడు సూత్రం మీద కూడా గౌరవం పోతుంది. అతను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. లేదు ఈ అమ్మాయి ఉండంగా కూడా ఇంకోళ్ళది ఎవరితోనో ఫ్రెండ్లీగా ఉండడం. ఇవన్నీ ఎందుకు? అతనే కరెక్ట్ గా లేనప్పుడు అతను కట్టింది మాత్రం ఎందుకు? అట్లా కాదు. అలా అనుకోకండి పొరపాటును కూడా. పెళ్ళైన తర్వాత సూత్రం వేసుకోవడము అనేది నీ హక్కు, అదృష్టం అది.
అవునా కాదా? 100%. ఆ హక్కుని అదృష్టాన్ని నువ్వెవరో అతను సరిగ్గా లేడని చెప్పి నువ్వెందుకు కోల్పోవటం? కాబట్టి తప్పకుండా వేసుకోండి, అదే మీకు రక్ష. సో బయటకు కనపడటం అనేది చేయకూడదు, బయటకు అస్సలు కనపడకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ కనపడకూడదు. సీరియల్స్ లో చూస్తాం అక్క, ఏందో అస్తమానం బయటే ఉంటాయి. అంటే వాళ్ళకి సింబాలిక్ గా వీళ్ళకి పెళ్ళైందని క్యారెక్టర్ మర్చిపోకూడదునో, లేకపోతే అది చాలా మందిని చూసాను నేను బయట వేసుకోవడము. మీకు ఇంకోటి కూడా చెప్తా, బయట ఎందుకు వేసుకోకూడదండి. హరిశ్చంద్రుడు ఆ అమ్మాయి ఆ భార్య తీసుకొస్తుంది కొడుకు మృతదేహాన్ని, తీసుకొచ్చినప్పుడు కూడా ఆవిడ సూత్రాలు కనపడతాయి ఆయనకి. నీ సూత్రాలు ఉన్నాయి కదా తీయనంటే ఆవిడకి ఎంత ఇదో చూడు, ఆ సూత్రాలు ఎవ్వరికి కనపడవు నీ భర్తకి తప్ప అని ఆవిడకి వరం ఉంటుంది. నీ భర్తకి తప్ప ఎవరికి కనపడవు. ఆవిడ పుట్టుకతోనే సూత్రాలతో పుడుతుంది. మరి సూత్రాలు ఉంటే మరి పెళ్ళైపోయినట్టు కదా. మా అమ్మాయికి వరం ఇచ్చావు, మంగళకరమైన సూత్రాలతో పుట్టింది అమ్మాయి అని సంతోషంగానే ఉంది. కానీ మరి సూత్రాలతో పుడితే ఎట్లా, రేపు పొద్దున వివాహం అయింది కదా అని చెప్పి ఎవరైనా అనుకుంటారు కదా. అంటే ఈమె భర్తకి తప్పించి ఎవరికి కనపడవు సూత్రాలని వరం ఇస్తారు దేవి దేవతలు. అప్పుడు ఆవిడ, నువ్వు హరిశ్చంద్రుడు కాదు, నువ్వు నా భర్తవి కాబట్టే నువ్వు నా సూత్రాలు నీకు కనపడ్డాయి, వేరే ఎవరికి నా సూత్రాలు కనపడవు అని చెప్పి గుర్తుపడుతుంది అనమాట. అంటే అంత మంగళకరమైనవి ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకి కనపడకూడదు అనేది పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అనేది చాలా. మా వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఏమనేవారంటే, మేము కొంచెం అడగడంలో పడ్డాం, ఎందుకు, దేనికి, ఎందుకు కనపడకూడదు, అసలు దీని వెనకాల అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అని అడగడంలో పడ్డాం. మా అమ్మ వాళ్ళు అయితే అడగని కూడా అడిగేవారు కాదట, పెద్దవాళ్ళు చెప్పారు అది చెయ్యాలంతే. అది ఎంత ఆ అమాయకత్వంలో ఎంత ఈజీగా పనులు అయిపోతాయో తెలుసా. కనీసం మేమన్నా అడిగాము అని అంటే పర్వాలేదు, మన పిల్లలకి చెప్పడానికి మనకి నాలెడ్జ్ ఉందని సంతోషమే ఇప్పుడు. కానీ ఆ ఇన్నోసెన్స్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది పద్మిని. అంటే లాజిక్, ప్రతిదానికి మనం లాజిక్ వెతికేస్తాం చూస్తావా, కొన్ని లాజిక్ కూడా అందని ఉంటాయి, చాలా ఉంటాయి. సైన్స్ కందనివి, లాజిక్ అందనివి ఉంటాయి. అవి ఆ ఇన్నోసెన్స్ తో యాక్సెప్ట్ చేయడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అనేది నా గట్టి నమ్మకం. రైట్. ఇక లెంత్ విషయానికి మాట్లాడుకుంటే ఇక్కడ వరకు వేసుకోవచ్చు అని కొంతమంది, లేకపోతే ఇక్కడ వరకు వేసుకోవాలక్క. అసలు ఇప్పుడు కట్టేటప్పుడు ఏం చేస్తాం మనము, కట్టించుకునేటప్పుడు ఇక్కడికి పట్టుకోమా, గుండెల మీదకి పట్టుకో అని చెప్పి చెప్తారా, పైకి వెళ్ళకూడదు కిందకి వెళ్ళకూడదు అని. ఎక్కడ ఫస్ట్ టైం ఎక్కడ పట్టుకున్నా మనకు అర్థమైపోతుంది. మన చెయ్యి ఇలా రాగానే పట్టుకోమా అనగానే ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది. గుర్తు చేసుకో, కట్టేటప్పుడు పట్టుకోమా సూత్రం అని చెప్తారు, దండం పెట్టుకొని కుడి చేత్తోనే పట్టుకోమంటారు. పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. అక్కడి వరకే ఉండాలి. ఇక్కడ వరకు ఉన్నాయి, ఇక్కడ వరకు ఉన్నాయి, దానికి కూడా 33 ఇంచులు 34 ఇంచులు అట్లానే ఉండదు. చక్కగా మనకి మన మన గుండెల్లో ఉండాలి భర్త అన్నప్పుడు చక్కగా ఇక్కడ ఉండాలి అనేది నా అభిప్రాయం. మన మైండే చెప్పేస్తుంది ఎక్కడి వరకు ఉండాలి అని చెప్పి. నువ్వు పట్టుకోమా అనగానే ఇక్కడికి వచ్చేస్తుంది. ఎన్నిసార్లు నేను ఇటు పెట్టినా సేమ్ ప్లేస్ కే వచ్చింది. కాబట్టి మనకి ఆల్రెడీ కొన్ని మన మైండ్, మన బుర్ర కూడా ఖచ్చితమైన సందేశాలు ఇస్తూ ఉంటుంది మనకి. కాబట్టి ఎవరేం చెప్పినా కూడా అవన్నీ కాదు, ఎన్ని ఇంచులు అవన్నీ కాదు, చక్కగా ఇక్కడికి సూత్రాలు ఉండేటట్టుగా చూసుకోండి. రైట్ అక్క. అలాగే ఏ రోజున ఒకవేళ ఎప్పుడైనా అది పెరిగింది, ఏ రోజున మార్చుకోవచ్చు అక్క? పెరిగిన వెంటనే అష్టములు నవములు ఉంటే కనుక చూసుకోండి. అసలు నన్ను అడిగితే గనక ఎప్పుడు నెల రోజులకోసారి 2 నెలలకోసారి చూసుకుంటూ ఉండాలి. మనకి తాడు పసుపు తాడు కొంచెం చెదిరినట్టుగా అనిపించింది వెంటనే మంచి రోజు చూసేసుకొని భోజనం చేసేసిన తర్వాతే మార్చుకుంటాం. మంచి రోజు అంటే ఏ రోజులు మంచి రోజు? మా అష్టమి నోములు లేకుండా మీరు క్యాలెండర్ లో చూస్తే చక్కగా రాహుకాలం, యమగండ కాలం అవన్నీ ఏం లేకుండా వర్జం లేదు అని ఉంటాయి కొన్ని మంచి రోజులు, అవి చూసుకోండి. ఇంకా మీకు నక్షత్రం, మీ నక్షత్రానికి సరిపడా నక్షత్రాలు ఏవేవో ఉంటాయో అవి చూసుకున్నా ఇట్స్ ఓకే. లేకపోతే అసలు తిథి ఉంటే చాలు, మనకి తిథి మంచిదై ఉంటే చాలు. మంగళ శుక్రవారాలు మార్చుకోకూడదు, మంగళ శుక్రవారాలు మార్చుకోకూడదు, పొరపాటును కూడా మార్చుకోకూడదు. మంగళవారం శుక్రవారం అస్సలు మార్చుకోకూడదు. మిగతా రోజుల్లో కూడా ఎక్కడైనా మీకు మంచి టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఆ టైమింగ్స్ లో రాహుకాలం లేకుండా, యమగండ కాలం లేకుండా, ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ గా ఉంటాయి టైమింగ్స్, అవి ఏం మారవు. అక్కడ చక్కగా రాసి పెట్టేసి ఉంటాడు. ఏ రోజైనా కూడా ఇప్పుడు శుక్రవారం అనుకో, రాహుకాలం మారదు, 10 నుంచి 12:30 వరకే ఉంటుంది.
అలా రాహుకాలం లేనప్పుడు, మంగళ శుక్రవారాలు కాకుండా రాహుకాలం లేనప్పుడు, యమగండ కాలం లేనప్పుడు, వర్జ్యం లేనప్పుడు మార్చుకోండి. బ్యూటిఫుల్ అక్క. ఇది డెఫినెట్ గా తెలుసుకోవాల్సినటువంటి అంశము. చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.